జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. అందరూ చూసే ఉంటారు. సప్తగిరి సార్వభౌముడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సకల దేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రధాన ద్వారం వద్ద నిలబడుకొని భారతీయ జనతా పార్టీ సిఫారసు ద్వారా శ్రీవారి పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తి అహర్నిశలు శ్రీవారి సేవ తప్ప మరే ఇతర పనులు తెలియనటువంటి దేవస్థానం ఉద్యోగి పట్ల ప్రవర్తించినటువంటి తీరు చాలా హేయమైనది. ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని మాట్లాడడము థర్డ్ గ్రేడ్, మనం ఇంకా మాట్లాడలేనటువంటి అసభ్యమైనటువంటి అతి జుగుప్సాకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి వాచాలతతో ఆయన ప్రవర్తించినటువంటి తీరు చాలా అభ్యంతరకరం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎన్నో ఏళ్ళుగా ఎంతో పవిత్రమైనటువంటి బాధ్యతగా తమ ఉద్యోగాన్ని భావిస్తూ శ్రీవారి సేవ చేసుకుంటూ, మరోవైపు అనేక ఇబ్బందులు దేవస్థానంలో ఇప్పటికే సిబ్బంది కొరత అనేక రకాలుగా ఉంది, ఎంతో ఒత్తిడి ఉంది. అయినప్పటికీ వారు సక్రమంగా వారి బాధ్యతలను విధులను నిర్వర్తిస్తుంటే నెత్తి మీద అహంకారంతో ఈ రకంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. అది కూడా శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళేటువంటి ప్రధాన ద్వారం ముందు నిలబడుకొని ఆ రకంగా మాట్లాడడమే కాకుండా ఆయన్ని బెదిరించడం, ఆలయం నుంచి వెనువెంటనే బయటకు వెళ్ళినటువంటి హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఈయనకి ఒక ఉద్యోగిని బెదిరించేటువంటి హక్కు ఉందా? పాలక మండలి సభ్యుడికి ఒక ఉద్యోగిని విధుల నుంచి బయటకు పోవని ప్రశ్నించేటువంటి హక్కు పాలక మండలి సభ్యుడికి ఉందా? ఈయన ఏమన్నా ఈవో జేఈఓగా భావిస్తున్నాడా? లేదంటే చైర్మన్ తర్వాత నేనే చైర్మన్ అని ఏమన్నా ఆయన అనుకుంటున్నాడా? లేదంటే నేనేం చేసినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేదని ఏమైనా భావిస్తున్నాడా? మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడినటువంటి సదరు పాలక మండలి సభ్యుడిని ఖచ్చితంగా బర్తరఫ్ చేసి, ఎవరైతే ఉద్యోగిని ఆయన అసభ్య పదజాలంతో దూషించాడో, యావత్ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేటువంటి రీతిలో ప్రవర్తించినటువంటి ఈ పాలక మండలి సభ్యుని బర్తరఫ్ చేస్తూ ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మొత్తం దేవస్థాన ఉద్యోగులందరికీ కూడా వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టని భ్రష్టు పట్టించేటువంటి రీతిలోనే ప్రవర్తిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఇసుమంత కూడా శ్రీవారి పట్ల కానీ దేవస్థానం పట్ల కానీ భయం, భక్తి ఏమాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అనేక ఉదాహరణలు. వైకుంఠ ఏకాదశి నాడు జరిగినటువంటి మారణ హోమం, కూటమి ప్రభుత్వం చేసినటువంటి హత్యలు యావత్ ప్రపంచం చూసింది. అంతేకాకుండా ఆ తొక్కిసలాటకు కూడా కనీసం క్షమాపణ చెప్పమంటే ఒక సనాతనానంద పవన్ స్వాములు దేవస్థానం పాలక మండలి క్షమాపణ చెప్పాలని స్వాములు వారు ఆదేశించినా ఆ పాలక మండలి క్షమాపణ మేమెందుకు చెప్పాలనేటువంటి ధోరణితో వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆ పాలక మండలిలోని సభ్యుడే ఉద్యోగస్తులను అశ్లీలకరంగా, జుగుప్సాకరంగా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 సనాతన పవన్ స్వాములు దీనికి ఏమాత్రం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇదేనా ధర్మ పరిరక్షణ? ఇదేనా సనాతన ధర్మం? దేవస్థానంలో
ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి పాలక మండలి సభ్యుడిని సనాతన పరిరక్షణ పవన్ స్వాములు అసలు ఏమాత్రం కూడా ఆయన్ని కనీసం క్షమాపణ చెప్పేదానికి కూడా బాధ్యత తీసుకొని మాట్లాడరా? ఎంతవరకు ఇది సమంజసం? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు పలు దఫాలుగా చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నలుదిశల శిఖరాగ్రానికి చేర్చేటువంటి రీతిలో కార్యక్రమాలను మేము చేపట్టాం. ఎన్నో చేపట్టినటువంటి ఘనత భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కితే వాటిని భ్రష్టు పట్టించేటువంటి రీతిలో ఈ మూడు పార్టీల కలయికలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. ఒక కళ్యాణమస్తు, ఎస్విబిసి ఛానల్, దళిత గోవిందం, శ్రవణం ప్రాజెక్టు, ఈ రకంగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలను భూమన కరుణాకర్ రెడ్డి గారు నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక యజ్ఞ యాగాదులను నిర్వహించి దేవస్థానం యొక్క ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని అనేక దిశల కీర్తి ప్రతిష్టలు పెంపొందేలాగా ప్రవర్తిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో, ఈ రకమైనటువంటి అహంకారపు ధోరణితో ముందుకెళ్తుండడం భక్తులందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన డప్పాలు ప్రక్షాళన చేసేసాం, దేవస్థానాన్ని ప్రక్షాళన చేసేసాం, గోవింద నామస్మరణతో మారుమోగుతుందని చెప్పి ఈ భూత పురాణం ఏందయ్యా చంద్రబాబు గారు? మరి ఇక్కడ తిరుపతి స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు దీనిపై స్పందించకపోవడం, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఒక పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా స్పందించకపోవడం చూస్తుంటే, అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే మరొకలాగా మీకు ధర్మాలు మారిపోతాయి, వేదాలు మారిపోతాయి, మంచి చెడులు మారిపోతాయి. అంటే ఇది ఏ రకంగా న్యాయం? భానుప్రకాష్ రెడ్డి గారు, మీ తోటి పాలక మండలి సభ్యుడు మన తిరుపతిలో ఉన్నటువంటి దేవస్థానం, మన ఉద్యోగుల పట్ల ఆ రకంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి వారి మనోభావాలు అంతమంది భక్తుల ముందర ఆ యొక్క ఉద్యోగిని ఆ రకంగా కించపరుస్తూ మాట్లాడితే కనీసం మీరు ఉద్యోగులకు మద్దతుగా కూడా మీకు మాటలు రావడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ తోటి భారతీయ జనతా పార్టీ నాయకుడైనటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారిని చూసైనా కనీసం మీరు వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు ఎంతో హుందాగా నవీన్ కుమార్ రెడ్డి గారు స్పందించినటువంటి తీరును మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలిగే రాజకీయ నాయకుడు ప్రజల మన్ననలను పొందుతారు. అవసరానికి అడ్డదారులు తొక్కేటువంటి రాజకీయ నాయకుడిని ప్రజలు కాదు కదా ఎవరు క్షమించబోరు. మరీ ముఖ్యంగా తిరుపతిలో ప్రజలు ఏమాత్రం కూడా ఉపేక్షించరు. కాబట్టి దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు మరొకరు కూడా పాల్పడకుండా ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని బర్తరఫ్ చేయడమే కాకుండా ఉద్యోగులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సినటువంటి బాధ్యత సదరు పాలక మండలి సభ్యుడిపైన ఉన్నది. ధన్యవాదాలు. ఎన్నో రకాలుగా ఉద్యోగులకు మేలు కలిగేటువంటి రీతిలో పాలక మండలిలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, వాటిని అమలు కూడా చేయడం జరిగింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అయితేనేమి, అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతాల పెంపుదల అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగులు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఇళ్ల పట్టాల మంజూరు విషయంలో కానీ కరుణాకర్ రెడ్డి గారు ఎంతో శ్రమపడి వాళ్ళందరి కళలు నెరవేరే రీతిలో కరుణాకర్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఉద్యోగులను వేధించడం, ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచడం, ఉద్యోగులకు తమ విధులు కాకుండా అధిక పనులను మోపి వారికి ఒత్తిడి పెంచడం అనేటువంటి పనులు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ పాలక మండలి సభ్యుడు ఇంత హేయమైన రీతిలో అసభ్యంగా మాట్లాడి అతని మనోభావాలు, యావత్ ఉద్యోగస్తుల మనోభావాలను దెబ్బతినే విధంగా ప్రవర్తించినందుకు ఉద్యోగులు చేసేటువంటి పోరుబాటకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలుస్తుంది. ఇదే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల పట్ల ఎవరు ఏ రకంగా ప్రవర్తించినా
వెనువెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. క్షేత్రంలో పోరాటాలు చేయడానికి ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదు. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘాలతో కూడా సంప్రదింపులు చేశాం. ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉన్నా మాతో సంప్రదించమని చెప్పి వారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఏ రకమైనటువంటి పోరు చేసినప్పటికీ వాటికి ప్రత్యక్షంగా మేము మద్దతు తెలిపి వాటిలో పాల్గొనడమే కాకుండా ఆ రకంగా ఏదైతే వారి డిమాండ్లు ఉన్నాయో అవి పరిష్కరించేంత వరకు కూడా వారి వెనుక నడుస్తాం. ఇప్పుడు అన్న ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు సునీల్ అన్న. నేనేమంటానంటే సనాతన ధర్మము అంటూ ధర్మ పరిరక్షణ అంటూ తిరగడము, ఆలయాలు గోపురాలు సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము చాలా మంచి పద్ధతి. అయితే తీర్థయాత్రలు చేసి పుణ్య ఫలాలను పొందాలనుకోవడం ప్రతి ఒక్క మానవుడి విధి. ఇక్కడ గతంలో అదే సనాతన ధర్మ పరిరక్షణ పవన్ స్వాములు ఇచ్చినటువంటి హామీలు కూడా ఆయన అమలవుతున్నాయా లేదా అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అది ఒక